హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ ఎంత ఉంది, ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఎంత ఉన్నాయి, మనం రీసెంట్గా ఎంత అచీవ్ చేస్తున్నాం, దానికి సంబంధించిన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఏపీఎస్సి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో, చాప్టర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది యూస్ఫుల్ వీడియో, రైట్? సో రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, మనం ఫస్ట్ టైం 200 gigawatts ఆఫ్ ఎనర్జీని రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి జనరేట్ చేసుకోగలిగాం. సో ఫస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి అని తెలుసుకుందాం. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? సో మనం ఏ రీసోర్స్ని యూజ్ చేసినా అది రెప్లెనిష్ అయ్యే రేట్ ఫాస్టర్గా ఉంటుందో దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈరోజు 100 liters ఆఫ్ వాటర్ని యూజ్ చేస్తే అది రేపు మనం నెక్స్ట్ టైం 100 liters యూజ్ చేసేసరికి అంత రెప్లెనిష్ అయ్యే కెపాసిటీని కలిగి ఉంటే దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. మరి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి? మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో అవ్వచ్చు, జియోథర్మల్ ఎనర్జీ అవ్వచ్చు, బయోమాస్ ఎనర్జీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జనరల్గా రెన్యూవబుల్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తాం. మరి నాన్ రెన్యూవబుల్ అంటే ఏంటి? అవి అంత ఫాస్ట్గా రెప్లెనిష్ అవుతాయి కానీ చాలా స్లోగా అవుతాయి. అంటే వాటి యూజ్ చేసే రేట్ కంటే అవి రెప్లెనిష్ అయ్యే రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటివి ఏంటి? ఫాసిల్స్ లైక్ కోల్ కానీ, పెట్రోలియం కానీ, గ్యాస్ కానీ, న్యూక్లియర్ కూడా, రైట్? ఇక్కడ మెయిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి అంటే, న్యూక్లియర్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ కానీ అది నాన్ రెన్యూవబుల్ సోర్స్. ఎందుకంటే యురేనియం కానీ, ప్లూటోనియం, థోరియం రిజర్వ్స్ అనేవి అంత ఫాస్ట్గా రెప్లెనిష్ అవ్వవు. సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇక్కడ మీకు టైప్స్ కనిపిస్తుంది. సోలార్ ఎనర్జీ. మరి సోలార్ ఎనర్జీ అనేది ఎలా జనరేట్ చేస్తాం? సన్ నుంచి డైరెక్ట్గా వచ్చే ఎనర్జీని సోలార్ ఎనర్జీ అంటాం. సో మనం జనరేట్ చేసే విధానం ఏంటి అంటే, మనకి సోలార్ ఎనర్జీలో 2 types ఉంటాయి. సోలార్ ఫోటో వోల్టాయిక్స్ అంటాం. అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ప్యానెల్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ ప్యానెల్స్ నుంచి సన్లైట్ని క్యాప్చర్ చేసి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేస్తాం. దాన్ని సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెల్స్ అంటాం. అది కాకుండా సోలార్ థర్మల్ ఎనర్జీ జనరేషన్ అంటాం. దీంట్లో ఏంటి అంటే, సోలార్ ఎనర్జీ నుంచి ఆర్ సన్ నుంచి మనం హీట్ని జనరేట్ చేసి ఆ హీట్ నుంచి మనం కొన్ని ఎక్విప్మెంట్ని యూస్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ సోలార్ వాటర్ హీటర్స్ కానీ, సోలార్ కుక్కర్స్ కానీ, దాన్ని సోలార్ థర్మల్ ఎనర్జీ అని అంటాం. సో ఇది సోలార్ ఎనర్జీ. మరి సోలార్ ఎనర్జీ ఇండియాలో చాలా అబండెంట్గా ఉంది కదా, మనం ట్రాపికల్ రీజియన్లో ఉన్నాం. సో 300 days యావరేజ్గా మన సన్లైట్ దొరుకుతుంది. సో ఇది అబండెంట్గానే ఉంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ అంటే ఏంటి? మనకి ఇది ఒక కైనెటిక్ ఎనర్జీ. విండ్ ఏదైతే మోషన్లో ఉంటుందో దాని నుంచి ఎనర్జీ జనరేషన్ చేస్తాం, దాన్నే విండ్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ విండ్లో టర్బైన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ మూవింగ్ విండ్ అనేది టర్బైన్స్ని రొటేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఎనర్జీ జనరేషన్ అయ్యే విధంగా డిజైన్ చేస్తారు. సో విండ్ ఎనర్జీ కూడా మనకి అబండెంట్గానే ఉంది. దాని ఎక్కడ కోస్టల్ స్టేట్స్లో ఎక్కువగా ఉంటుంది. దెన్ జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ అంటే ఏంటి? ఎర్త్స్ ఇంటీరియర్లో ఉండే హీట్ని యూస్ చేసుకుంటూ మనం జనరేట్ చేసే ఎనర్జీని జియోథర్మల్ ఎనర్జీ అంటాం. అంటే మనకి హైడ్రోథర్మల్ వెన్స్ అనేవి ఉంటాయి. సో మనకి మాగ్మా అనేది కొన్ని ఛాంబర్స్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అలా వచ్చేటప్పుడు అది వాటర్తో కాంటాక్ట్ అయినప్పుడు అవి హాట్ స్ప్రింగ్స్గా బయటకు వస్తూ ఉంటాయి. గీజర్స్ అండ్ హాట్ స్ప్రింగ్స్ అంటాం. అలాంటి వాటి నుంచి జనరేట్ చేసే ఎనర్జీని జియోథర్మల్ ఎనర్జీ అంటాం. అవి కాకుండా దెన్ హైడ్రో పవర్ అంటాం. హైడ్రో పవర్ అంటే ఏంటి? మనం ఏదైతే రివర్ నుంచి కానీ, డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ నుంచి కానీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తామో దాన్ని హైడ్రో పవర్ అంటాం. ఇది కాకుండా ఓషన్ ఎనర్జీ కూడా ఉంటుంది. టైడల్ అండ్ వేవ్ ఎనర్జీ అని కూడా ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. దెన్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కోల్ అనేది ఏంటి? ఒక ఫాసిల్. ఇది మనకి కొన్ని యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే డికంపోజ్ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఫాసిల్ లాగా ఉంటుందో దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసేదే కోల్ అనమాట. సో ఇది నాన్ ఫాసిల్. ఎందుకు అంటే మనకి ఫాసిల్ ఇది, సో నాన్ రెన్యూవబుల్ సోర్స్గా చెప్పొచ్చు. సో దీని నుంచి కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనకి క్లీనర్ కాదు. దెన్ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, ఇవన్నీ. సో మనకి తెలిసిందే 85% ఆఫ్ ద పెట్రోలియం రిజర్వ్స్ మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాన్ని తగ్గించడానికి క్లీనర్ సోర్సెస్ లైక్ ఇథనాల్ని బ్లెండ్ చేసే ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తున్నాం. తర్వాత న్యూక్లియర్ ఫ్యూయల్గా యురేనియం కానీ, ప్లూటోనియం కానీ యూస్ చేస్తాం. ఆ ఫ్యూయల్ని యూస్ చేసి ఫిషన్ రియాక్షన్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. దాన్నే న్యూక్లియర్ ఎనర్జీ అంటాం. అది కాకుండా న్యాచురల్ గ్యాస్. సో మనకి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కానీ, లిక్విఫైడ్ ఎల్ఎన్జీ న్యాచురల్ గ్యాస్ కానీ, సిఎన్జీ కానీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి పెట్రోల్ అండ్ డీజిల్తో పోలిస్తే కొంచెం క్లీనర్ సోర్స్ అయినప్పటికీ కూడా అవి ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్. ఇవన్నీ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్. మరి దీని గురించి ఒకసారి చూద్దాం. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే చూసాం, ఏదైతే ఫాస్ట్గా రెప్లెనిష్ అవుతుందో దాన్ని మనం రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. సో రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ ఇండియాలో ఎంత అంటే, మనం ఇంతకు ముందు 175 gigawattsని 2022 కల్లా అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. కానీ దాన్ని ఇప్పుడు 2030కి 500 gigawattsకి మార్చుకోవడం జరిగింది. ఇంతకుముందు 175 gigawatts
2022 కల్లా అచీవ్ చేయాలనుకున్నాం. దాన్ని ఇప్పుడు 500 GW అండ్ 2030 కల్లా అచీవ్ చేసేలాగా టార్గెట్ పెట్టుకున్నాం. సో మరి ఇక్కడ 2030 కల్లా మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము అంటే 50% ఆఫ్ ఎనర్జీ జనరేషన్ అనేది 50% ఆఫ్ ఎనర్జీ జనరేషన్ అనేది మనం ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నాం, నాన్ ఫాసిల్ నుంచి చేయాలనుకుంటున్నాం. అంటే క్లీనర్ సోర్సెస్ నుంచి మన ఎనర్జీ జనరేషన్లో నాన్ ఫాసిల్ నుంచి మనం 50% జనరేట్ చేయాలనేది టార్గెట్ అనమాట బై 2030, రైట్. అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ కోల్ అనేది 55% నుంచి 60% ఎనర్జీ జనరేషన్కి హెల్ప్ చేస్తుంది. దీని షేర్ తగ్గిస్తూ రెన్యూబుల్ సోర్సెస్ని పెంచడం అనేది ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్. సో మనం ఒకసారి ఇంకా మైల్ స్టోన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో కరెంట్ ప్రోగ్రెస్ ఏంటి అంటే 2025 జనవరికి చూస్తే కనుక ఇప్పటివరకు రెన్యూబుల్ ఎనర్జీ ఎంత ఉంది మనకి జనరేషన్ అంటే 217.62 GW. ఇది నాన్ ఫాసిల్ నుంచి ఉంది. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రెన్యూబుల్ ఎనర్జీ ఎంత ఉంది మన ఇండియాలో పొటెన్షియల్ అంటే ఇప్పుడు జనరేషన్ ఎంత అంటే 203 GW. ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ అంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఇంక్లూడ్ అవ్వదు, రైట్. అలా కాకుండా నాన్ ఫాసిల్ బేస్డ్ అని అంటే కనుక మనకి న్యూక్లియర్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది. సో న్యూక్లియర్ ఎనర్జీ పొటెన్షియల్ మనకి 8 GW అరౌండ్ ఉంది. సో దీనికి యాడ్ చేస్తే మనకి 211 GW అనేది ఉంది. సో రీసెంట్గా మనకి లాంచ్ చేసిన ఎస్టిమేట్ ప్రకారం సో ఇది 211 GW. బట్ జనవరికి ఇది ఇంతకుముందు మనకి నవంబర్లో రిలీజ్ చేసిన డేటా ప్రకారం 211 GW ఉన్నారు. సో డేట్ని బట్టి మీరు ఆన్సర్ చేయొచ్చు, రైట్. దెన్ మరి ఇండియా నెట్ జీరో ఎప్పటికి అచీవ్ చేయాలనుకుంటోంది 2070. నెట్ జీరో అంటే ఏంటి, మీరు ఎన్ని ఎమిషన్స్ చేస్తున్నారో అన్ని అబ్జార్బ్ చేసుకుంటే దాన్ని నెట్ జీరో అంటాం. సో రీసెంట్ టైమ్స్లో ఇండియాలోనే ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ బేబీని న్యూస్లో చూసాం. ఆవిడెవరు అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేకపోతే ఆన్సర్ నేనే వీడియో ఎండింగ్లో చెప్తాను, రైట్. దెన్ సో మరి ఇక్కడ మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి రెన్యూబుల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సోలార్ ఎనర్జీ ఎంత ఉంది మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే అంటే 2023తో పోలిస్తే మనం 24.5 GW ఈ ఇయర్ ఎక్కువ జనరేట్ చేయగలిగాం. ఇది పెరిగింది ఎంత అంటే దానికి డేటా, రైట్. సో మరి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం రాజస్థాన్లో కానీ గుజరాత్ అండ్ తమిళనాడులో ఎక్కువ పొటెన్షియల్ ఉంది యూటిలిటీ సెక్టర్లో. దెన్ రూఫ్ టాప్ సోలార్ అంటే సోలార్ ప్యానెల్స్ని రూఫ్ టాప్ ఎస్టాబ్లిష్ చేస్తాం కదా, అవి ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నాయంటే 4.59 GW. సో దీనికి మనం ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసుకున్నాం, అదే ప్రధాన్ మంత్రి సూర్య ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఫ్రీ అవ్వడానికి లాంచ్ చేసిన ఇనిషియేటివ్. దాని ప్రకారం మనకి 7.4 lakh ఇన్స్టాలేషన్స్ని 10 months టైంలోనే అచీవ్ చేసాం. కానీ ఇక్కడ టార్గెట్ ఎంత 1 crore హౌస్ హోల్డ్స్ని రూఫ్ టాప్స్ కిందకి తీసుకురావాలి అని, వాటిని 40 GW ఎనర్జీ జనరేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేయడం టార్గెట్ అనమాట. దెన్ ఆఫ్ గ్రిడ్ సోలార్ ఎంత అంటే మనకి 1.48 GW అనేది ఉంది. సో మనకి ఇంతకు ముందుతో పోలిస్తే 182% ఇంక్రీజ్ అనేది ఉంది. మరి రూరల్ ఎలక్ట్రిఫికేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్. మరి రూరల్ ఎలక్ట్రిఫికేషన్కి మనం లాంచ్ చేసిన స్కీమ్ ఏంటి అంటే సౌభాగ్య అనేది రూరల్ ఎలక్ట్రిఫికేషన్కి మనం లాంచ్ చేసుకున్న స్కీమ్. దెన్ విండ్ ఎనర్జీ ఎంత పెరిగింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే అంటే 3.4 GW పెరిగింది. మరి ఎక్కడ పెరిగింది, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో ఆల్మోస్ట్ 98% మనకి న్యూ విండ్ ఇన్స్టాలేషన్స్ నుంచి రావడం జరిగింది. మరి నాన్ ఫాసిల్ ఎనర్జీ ఎంత ఉంది టోటల్గా అంటే జనవరికి 217.62 GW ఉంది. సో ఇక్కడ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ అలాంటివన్నీ ఇంక్లూడ్ చేస్తే ఈ డేటా. దెన్ అసలు ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం చూస్తే కనుక సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ ఎంత ఉంది అని అంటే ఇందట్ మనకు చూసింది మనం లాస్ట్ ఇయర్ 2023తో పోలిస్తే 24లో ఎంత పెరిగింది అని చూసాం. కానీ ఇప్పుడు ఓవరాల్గా సోలార్ ఎనర్జీ జనరేషన్ ఇండియాలో ఎంత ఉంది అని అంటే 92 GW. అంటే 24 GW పెరగక ముందు మనకి 70sలో ఉండేది, ఇప్పుడు 24 పెరిగింది కాబట్టి 92 GW అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దెన్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్ 44 ఉండేది లాస్ట్ ఇయర్, ఇప్పుడు అది ఆల్మోస్ట్గా మనకి 47.72 GW అయింది. హైడ్రో ఎలక్ట్రిసిటీలో లార్జ్ అంటే మనకి 25 MW కంటే ఎక్కువ ఎనర్జీ జనరేషన్ చేస్తే దాన్ని లార్జ్ అంటాం. అది 46.93 GW ఉంది. అది కాకుండా మనకి స్మాల్ హైడ్రో అనేది 2 to 25 MW ఉంటుంది. సో దాని ఎనర్జీ పాయింట్ ఆఫ్ లో చూస్తే మనకి 5.07 GW జనరేట్ అవుతుంది. సో మన బయో పవర్ అంటే ఏంటి, బయోమాస్ నుంచి బయోగ్యాస్, బయోఫ్యూయల్ వీటి నుంచి జనరేట్ చేస్తాం కదా. సో అది ఎంత ఉంది ఎనర్జీ జనరేషన్ అంటే 11.32 GW ఉంది, రైట్. సో ఇది ఇంపార్టెంట్ డేటా. దెన్ మరి ఫాసిల్ ఫ్యూయల్ నుంచి ఎంత వస్తుంది అని చూస్తే టోటల్గా మనకి
ఫాసిల్ ఫ్యూయల్ కూడా పెరిగింది 2.44% పెరిగి ఇప్పుడు ఎంత ఉంది 243.22 గిగావాట్స్, రైట్. సో చూడండి మనం 217 గిగావాట్స్ ఏమో రెన్యూబుల్ నుంచి చేస్తున్నాం, 243 ఆల్మోస్ట్గా నాన్ ఫాసిల్ నుంచి ఫాసిల్ నుంచి నాన్ రెన్యూబుల్ నుంచి చేస్తున్నాం. మరి కోల్ బేస్డ్ ఎంత ఉంది అని అంటే 3% ఇంక్రీజ్ అయ్యి 210 గిగావాట్స్ ఉంది. చూడండి ఇక్కడ 243లో 210 మనకు ఆల్మోస్ట్ కోల్ నుంచే వస్తుంది. దెన్ గ్యాస్ బేస్డ్ ఎంత ఉంది 25.04 గిగావాట్స్ ఉంది. అంటే ఇక్కడ మనకు న్యాచురల్ గ్యాస్ అలాంటివి. లిగ్నైట్ అండ్ డీజిల్ బేస్డ్ కెపాసిటీ 6.62 గిగావాట్స్ అండ్ 0.59 గిగావాట్స్. ఇదేమో లిగ్నైట్, ఇదేమో డీజిల్, రైట్. ఇవంతా ఎంత జనరేషన్ ఉందండి. మరి ఇప్పుడు నాన్ ఫాసిల్ బేస్డ్ అసలు టోటల్ ఎంత ఉంది ఇంక్రీజ్ అంటే 10.79%. ఓవరాల్గా నాన్ ఫాసిల్ నుంచి మనం 190.57 గిగావాట్స్ని జనరేట్ చేస్తున్నాం నాన్ ఫాసిల్. మన రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఎంత పెరిగింది అని అంటే 14.76% పెరిగి మనకి ఇప్పుడు ఎంత రీచ్ అయింది 143.64 గిగావాట్స్ అయింది. హైడ్రో 46.93 గిగావాట్స్ అండ్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ 20.64% పెరిగి ప్రెసెంట్ 8.18 గిగావాట్స్ అయింది. అంటే టోటల్ న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్ ఎంత ఉంది ఇండియాలో 24 ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో మనకి 8.18 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దెన్ మరి ఇప్పుడు ఎంత అచీవ్ చేయడానికి మనకి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా హెల్ప్ చేశాయి. ఆ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటనే చూద్దాం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? మొన్న 15 ఫిబ్రవరి 2024లో లాంచ్ చేశారు. దేనికోసం 40 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. సో ఎవ్రీ హౌస్ హోల్డ్ రూఫ్ టాప్లో మనం సోలార్ కనెక్షన్స్ ప్యానల్స్ని పెట్టుకుని దాని నుంచి ఎనర్జీ జనరేట్ చేసుకుంటూ మన ఎలక్ట్రిసిటీ బిల్ని మనం సేవ్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉండే దాన్ని గ్రిడ్కి సెల్ చేసి ఇన్కమ్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. అలా మనకి ఓవరాల్గా యాన్యువల్గా 18,000 రూపీస్ సేవ్ అవుతాయని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. సో ఇక్కడ మనకి కాస్ట్ సబ్సిడీ ఎంతవరకు ఇస్తారు సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడానికి అంటే ఆల్మోస్ట్ 40% వరకు సబ్సిడీస్ ఇస్తారు. డిఫరెంట్ స్లాబ్స్ని బట్టి డిఫరెంట్ సబ్సిడీ ఉంది, బట్ ఓవరాల్గా 40% ఇస్తారు. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. మనకి ఓన్ హౌస్ అయి ఉండాలి, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అయి ఉండాలి, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, దానిపైన మనం రూఫ్ టాప్ పెట్టే కెపాసిటీ కలిగి ఉండాలి. ఇలా కొన్ని కండిషన్స్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు? స్టేట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. దెన్ గ్రీన్ ఎనర్జీ కారిడార్. మరి గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంటే ఏంటి? ఒక ట్రాన్స్పోర్ట్ ఎనర్జీని గ్రీన్ సోర్సెస్ నుంచి జనరేట్ చేసి ఒక నెట్వర్క్ లాంటిది మనం డిఫరెంట్ లైక్ సోలార్ ప్లాంట్స్, హైబ్రిడ్ ప్లాంట్స్, విండ్ ప్లాంట్స్ వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసే కారిడార్నే గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంటాం. తర్వాత ఫేమ్ స్కీమ్. సో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. సో మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. సో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దాని ప్రకారం ఎలక్ట్రిక్ వెహికల్స్ని, హైబ్రిడ్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్. దీన్ని 2 phases ఇంప్లిమెంట్ చేశారు. సెకండ్ ఫేజ్ మొన్న 2024కి ఎండ్ అయింది. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో మనం లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇది మనం 2015లో జరిగిన COP21లో ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి లాంచ్ చేయడం జరిగింది. సో ఇండియా సోలార్ ఎనర్జీని హార్నెస్ చేయడానికి లాంచ్ చేసిన ఇనిషియేటివ్, రైట్. సో ఇది గురుగ్రామ్లోనే హెడ్ క్వార్టర్డ్ ఉంది. దెన్ నేషనల్ స్మార్ట్ గ్రిడ్ మిషన్. సో స్మార్ట్ గ్రిడ్ అంటే ఏంటి? స్మార్ట్ మీటరింగ్ చేస్తూ మనం గ్రిడ్ కనెక్షన్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఎనర్జీ జనరేషన్ ఎంకరేజ్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. దాని తర్వాత హైడ్రోజన్ మిషన్. సో హైడ్రోజన్ ఎనర్జీని దాని పొటెన్షియల్ని ట్యాప్ చేసే విధంగా లాంచ్ చేశారు 2021లో. దెన్ ఛాలెంజెస్ ఏంటి? మనకి ఇన్ని సొల్యూషన్స్ ఉన్నా కూడా ఎందుకు మనం ఇంకా పొటెన్షియల్ని రీచ్ అవ్వలేకపోతున్నాము, టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోతున్నాం అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్. సో సోలార్ ప్యానల్స్ని కానీ లేకపోతే సోలార్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా, విండ్ ఫార్మ్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఖచ్చితంగా మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కావాల్సి వస్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటు గ్రిడ్ స్టెబిలిటీ. సో పీక్ డిమాండ్ని రీచ్ అయ్యే టైంకి మనకి గ్రిడ్ స్టెబిలిటీ అనేది కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. తర్వాత స్టోరేజ్ లిమిటేషన్స్. సో మనం ఇప్పుడు హైడ్రో తీసుకుందాం. సో మాన్సూన్ టైంలో మనకి అబండెంట్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఆ టైంలో ఎనర్జీ జనరేట్ చేసుకుంటాం, బాగానే ఉంటుంది. కానీ మనకి పీక్ అనేది సమ్మర్లో ఉంటుంది ఎలక్ట్రిసిటీ డిమాండ్. ఆ టైంలో మనకు కావాల్సినంత వాటర్ రిజర్వాయర్స్లో ఉండదు. అప్పుడు మనం ఎలా జనరేట్ చేసుకుంటాము అంటే ఈ మధ్య కాలంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే మనకు కావాల్సినప్పుడు పీక్ ఎనర్జీ ఎప్పుడైతే అవసరం ఉంటుందో దాన్ని స్టోర్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకునే విధంగా, అంటే తక్కువ అవసరం ఉన్నప్పుడు ఎనర్జీ ఎక్కువ జనరేట్ చేసుకుని పీక్ టైంలో దాన్ని యూజ్ చేసుకునే విధంగా వీటిని డెవలప్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని యూజ్ చేయాలి.
దాంతోపాటు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సోలార్ వేస్ట్ కానీ ఇవంతా కూడా మనం రీసైకిల్ చేస్తే కాస్ట్ తగ్గుతుంది, దానివల్ల మనకి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ రీసోర్స్ డిపెండెన్సీ. సో మనం ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఫేస్ చేస్తుంది ఏంటంటే సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అది కూడా ఒక కన్సర్న్. దెన్ మరి ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో రీసెంట్ టైమ్స్లో మనం ఈవెన్ చూస్తే న్యూస్లో ఎన్టీపీసీ రామగుండంలో కూడా మనకి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అనేది 100 మెగావాట్స్తో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, రైట్. సో ఇదొకటి. రీసెంట్ టైమ్స్లో మధ్యప్రదేశ్లో కూడా ఇంకొకటి పెట్టారు. తర్వాత ఓంకారేశ్వర్, రైట్, డీసెంట్రలైజ్డ్ ఎనర్జీ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి లోకల్ ఏరియాస్లోనే ఎనర్జీ జనరేషన్ అయ్యే విధంగా. గ్రీన్ హైడ్రోజన్ అనేది చాలా అబండెంట్గా ఉంది, అలాంటి వాటిని ప్రమోట్ చేయడం. సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయడం అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అండ్ రెఫ్యూజ్. సో ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడం. దాంతోపాటు అర్బన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్. సో మన అర్బన్ ఏరియాస్లో సోలార్ ఎనర్జీ నుంచి విండ్ ఎనర్జీ, ఇట్లాంటి హైబ్రిడ్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీస్ని ఇంటిగ్రేట్ చేయడం. తర్వాత రీజనల్ ఎనర్జీ హబ్స్, లోకల్ హబ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఎనర్జీని సేవ్ చేయడం. ఇవన్నీ. మరి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్. సో మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే కనుక ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ బార్డర్ విలేజ్ ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, దాని పేరు ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ ఇండియాలో ఏంటి అని తెలిసిన కామెంట్ సెక్షన్ చెప్పండి. అలానే ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్ ఏంటి ఇండియాలో అని కూడా తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ క్వశ్చన్స్ తెలిస్తే ఆన్సర్ చెప్పండి, రైట్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ప్రమోట్స్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ పంప్స్ అండ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్స్ ఇన్ ఇండియా? మరి వీటిల్లో ఏ స్కీమ్లో మనం ఇలా ఇన్స్టాల్ చేసుకుంటాం సోలార్ గ్రిడ్ అండ్ ప్యానల్స్ అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. Access to affordable, reliable, sustainable and modern energy is sine qua non to achieve sustainable development goals. Comment on the progress made in India in this regard. So ఈ క్వశ్చన్ చూడండి 2018లో యూపీఎస్సీలో అడిగారు. సో మనం ఇలా ఎనర్జీ జనరేషన్ కెపాసిటీ ఎంత ఉంది, అసలు మనం చేయడానికి కావాల్సిన పొటెన్షియల్ ఎంత, కానీ ఎందుకు మనం అచీవ్ చేయలేకపోతున్నాం, ఇలా మనం ఈరోజు డిస్కస్ చేసిన ఫ్లోలో మీరు అన్నీ నేర్చుకుంటే కనుక ఇలాంటి ఆన్సర్స్ రాయడం చాలా ఈజీ, రైట్. సో మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ఇండియా యొక్క రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ ఎంత, మనం ఎంత పొటెన్షియల్ కలిగి ఉన్నాం, ఎంత జనరేట్ చేస్తున్నాం, దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్తో పాటు ఛాలెంజెస్ ఏంటి, వే హెడ్ ఏంటి అనేది అలాంగ్ విత్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఇందాక క్వశ్చన్లో అడిగినట్టు ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ బేబీ అనే ఆవిడ అడవి AAADAVI. సో తమిళనాడులో ఈమె పుట్టిన తర్వాత ఒక మనిషి హ్యూమన్గా యాన్యువల్గా లైఫ్ టైంలో ఎంత ఎమిషన్స్ ఎమిట్ చేస్తారో అన్ని ఎమిషన్స్ని అబ్జార్బ్ చేయడానికి వీళ్ళ ఫ్యామిలీకి అన్ని చెట్లను నాటడం జరిగింది. అలా ఈమె ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ బేబీ అవ్వడం జరిగింది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఏకం ఐఎస్ అకాడమీ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.